నాలుగో భాగం. తన పాపను తల్లిదండ్రుల రక్షణలో వదిలి నిశ్చింతగా ఉందామనుకున్న అతడి ఆశ అడియాస అయింది. ఇక నిన్ను పెంచే దారి లేక రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ నిన్ను ఎలా చూసుకుంటుందో దేవుడికి తెలియాలి అన్నాడు నిట్టూరుస్తూ. మరి మీరెప్పుడూ మా ఇంటికి రాలేదు దేనికి అంది. ఆమెకి విషయాలు మొదటిసారి వినడం వలన మైండ్ బ్లాక్ అయిపోయింది. తల్లి దుర్మరణం వార్తకి ఆమె కళ్ళు చెమర్చాయి. నేను ఈ మధ్యనే అంటే ఈ ఊరొచ్చి 6 నెలలవుతుంది. వచ్చిన కొత్తలోనే మీ నాన్న కలుద్దామని ప్రయత్నించాను. అయితే మీ పిన్ని పెళ్లి చేసుకున్న కొత్తలో మీ నాన్న నాకు లెటర్ రాశాడు. నాగమణ్ణి నా జీవితంలోకి ఆహ్వానించడం మంచుకో చెడ్డకో తెలియడం లేదు. ఆమె మంచిదే కానీ శిరీష పట్ల విపరీతమైన జెలసి. ఆమె ఫోటో కానీ జ్ఞాపకాలు కానీ ఉండకూడదని, ఆమె తరపు బంధువులతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపకూడదని పెళ్లికి ముందే కండిషన్ పెట్టింది. అలా అయితేనే సుప్రియను బిడ్డగా స్వీకరిస్తానని చెప్పడంతో నా ప్రియసకి శిరీషే లేకపోయాక ఆమె బంధువులతో పనేమిటని ఆమె షరతుకి అంగీకరించాను. అన్నమాట ప్రకారం సుప్రియను బాగానే చూసుకుంటుంది. దాని గురించి వర్రీ అవ్వకు అని మీ నాన్న ఉత్తరం రాయడంతో అతడి సంసారంలో కలతలు రేపడం మంచిది కాదని నీ మీద మమకారాన్ని అణుచుకుని దాదాపు మీ సంగతే నా మనసులోంచి చెరిపేశాను. నా చెల్లెలు తిరిగినా పెరిగిన పరిసరాలు నన్ను మళ్ళీ ఈ ఇంటికి చేర్చాయి. అయినా ఏనాటికైనా వారసత్వపు ఆస్తిగా వచ్చిన ఈ ఇంటిని నీకు అప్పచెప్పాలని ఎదురు చూస్తున్నాను. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఇంటిని నీకు అప్పగించి నేను ఇంకెక్కడైనా ఇల్లు చూసుకుంటాను. అతడి మాటలకు ఆమె చెలించిపోయి, మీరు నా మేనమామ అన్న భావం చాలా ఆనందపరుస్తుంది. ఇంతవరకు నేను నాన్న తప్ప ఎవరూ నా అన్నవాళ్ళు లేకుండా బ్రతికాను. ఇన్నాళ్ళకి నా అమ్మ బంధువని కలవడం దుఃఖం పొంగి రావడంతో మాటలాపేసింది. రాజశేఖరం అనునయంగా ఆమె తల నిమిరాడు. బాధపడకు తల్లి, అమ్మ లేదని నిన్ను చూశాక అనుకోవడం మానేశాను. నిన్ను మొదటిసారి చూసినప్పుడు నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయనుకున్నాను. మా శిరీష మళ్ళీ బ్రతికొచ్చిందని అపోహపడి నిన్ను చూడాలనే రోజు ట్యాంక్ బండ్ మీదకు వాకింగ్కి వస్తున్నాను. మీ రూపాలు ఒకటిగా ఉన్న అలంకరణలే మిమ్మల్ని వేరు చేస్తున్నాయి. ఇంతకే మీ పిన్ని బాగా చూసుకుంటుందా? ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వక మౌనం వహించింది సుప్రియ. అంకుల్, మీ అబ్బాయి అన్నారు, ఇప్పుడెక్కడున్నారు? ఏం చేస్తున్నాడు? కొడుకు టాపిక్ రాగానే సంతోషం తొంగి చూసింది అతడి మొహంలో. వాడిప్పుడు ఎంఎస్ పూర్తి చేసుకుని అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. మా శిరీష లాంటి అమ్మాయిని చూశానంటే నమ్మలేదు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే ఆశ్చర్యపోతాడు. అత్తంటే వాడికి చెప్పలేనంత ఇష్టం. వాడే ఈ ఫోటోని లైఫ్ సైజ్ చేయించి హాల్లో పెట్టించాడు. నీ ఫోటో ఒకటి వాడికి పంపిస్తే నా మాటలు నమ్ముతాడు అని ఫోటో తీశాడు ఆమెను. సుప్రియ వద్దని వారించాలనుకుని ఏదో మొహమాటం అడ్డురాగా కాదనలేకపోయింది. మేమింక బయలుదేరుతాం అంకుల్, చాలాసేపు అయింది వచ్చి అంది. ఇంకా అంకులేమిటి, హాయిగా మావయ్య అని పిలువు అన్నాడతను ఆమె తల నిమురుతూ. సరే మామయ్య, అలాగే పిలుస్తాను. ఇందాక ఒక విషయం అందామనుకుంటే టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఈ ఇల్లు వదిలి ఇంకెక్కడికో వెళ్తానన్నారు. నాకు ఈ ఇల్లుతో పనిలేదు. ఎలాగో మా ఇల్లు సొంతిల్లే. మీరు ఇది నాకు ఇచ్చేసినా డాడీని వదిలి ఇక్కడ ఉండను కదా. మీరే ఉండండి మావయ్య, నాకు అవసరం లేదు. మేనకోడల మాటలకి అతడి మొహంలో ఆనంద వీచికలు తొంగి చూశాయి. ఎప్పుడు చెప్పాడో అతడు 2 బుట్టల నిండా తాజా పళ్ళు పువ్వులు రెడీ చేశాడు నౌకరు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మావయ్య అంది ఇబ్బందిగా చూస్తూ. ఇది నీ ఇల్లు, నీ తోట, నీవెప్పుడైనా రావచ్చును. ఏం కావాల్సినా తీసుకుని వెళ్ళొచ్చును. మళ్ళీ వచ్చి ఆదివారం రండి మీరిద్దరు కలిసి అన్నాడు వాణ్ణి సాగనంపుతూ. 2 బుట్టల నిండా తెచ్చిన వాటిని చూసి నాగమణి మొహం వికసించింది. ఆమెకి ఇంకా కోపం చల్లారకపోవడంతో కూతురితో అడిగించింది, ఇన్ని పళ్ళు పువ్వులు ఎక్కడివంటూ. పిన్ని ఆరటానికి గ్రహించిన ఆమె, నా మేనమామ ఇస్తే పట్టుకొచ్చాను అంది పెడసరంగా. నాగమణి ఉలిక్కిపడింది. తాను ఆ ఇంట్లోకి వచ్చాక మొదటిసారి వింటుంది సుప్రియ నోట. సాధారణంగా సుప్రియ అబద్ధాలు ఇష్టపడదు. ముక్కుసూటి మనిషి. సుప్రియ ఆ మాట ఎగతాళిగా అంటున్నా అందులో శ్లేష కనబడుతుంది. ఎప్పుడూ లేనిది తండ్రి రాక కోసం ఆత్రంగా పచాల చేస్తున్న సుప్రియను ఒక కంట గమనించసాగింది. గోపాలరావు సర్జరీ పూర్తి చేసుకుని ఇంటికొచ్చేసరికి 3 దాటింది. సాధారణంగా అతడు బయట భోజనం చేయడు. ఎంత లేటైనా ఇంటికొచ్చి తినడం అతడి అలవాటు. భోజనానికి కూర్చున్న అతడికి సుప్రియ స్వయంగా వడ్డించసాగింది. వెలుగుతున్న ఆమె నవ్వు మొహాన్ని చూసి, ఏంటిరా అంత ఆనందంగా ఉన్నావు, ఎనీ గుడ్ న్యూస్ అన్నాడు. కెన్ యూ గెస్ ఇట్ అంటూ కనుబొమ్మలు ఎగరేసింది. అతడెంత ఆలోచించినా కూతురు ఆనందానికి కారణం తెలుసుకోలేక, ఓడిపోయాన్రా, నువ్వే చెప్పు అన్నాడు. ష్, టాప్ సీక్రెట్ అంటూ మూతి మీద వేలుంచుకుంది. భోజనం ముగించి కూతుర్ని వెంట పెట్టుకుని తన రీడింగ్ రూంలోకి నడిచాడు. ఆమె తలుపు గడియ పెడుతూ, నేను చెప్పే వరకు కళ్ళు మూసుకు కూర్చుంటే ఒకరిని చూపిస్తాను డాడీ అంది ఉత్సాహంగా. కూతురు చెప్పినట్లే బుద్ధిగా కళ్ళు మూసుకున్నాడు. ఇక కళ్ళు తెరవండి డాడీ అన్న మాటకు కళ్ళు తెరిచి తన కళ్ళెదురుగా ఉన్న ఫోటోను నమ్మలేనట్లు సంభ్రమంగా చూశాడు ఒక్క క్షణం. తన గుండె గదిలో గూడు కట్టుకున్న ప్రేమదేవత ఫోటో సుప్రియ సెల్ ఫోన్లోకి ఎలా వచ్చింది?
నాగమణికి మాటివ్వడం ఒకటే కారణం కాదు. శిరీష ఫోటోలు ఎక్కడా ఆ ఇంట్లో కనబడకపోవడానికి. తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న శిరీష యాక్సిడెంట్లో దారుణంగా మరణించడం అతన్ని బాగా కృంగతీసింది. ఆమె ఫోటో ఎదురుగా ఉంటే తను కోలుకుని మామూలు మనిషి కావడం చాలా కష్టమని భావించే నాగమణి షరతుకి తల ఉగ్గాడు. అయితే తలలు బోళ్లైనా తలపులు కావన్నట్లుగా శిరీష ఫోటోలు జ్ఞాపకాలు అన్నింటినీ మరుగున పరిచిన తమ ప్రేమకు ప్రతిరూపమైన సుప్రియ అదే పోలికలతో అచ్చుగుద్దినట్లు తన కళ్ల ముందే మెదులుతుంటే శిరీష భౌతికంగా తనకి దూరమైందన్న బాధని మరిచిపోయి కూతురి మీద తన పంచప్రాణాలు ఉంచుకుని అపురూపంగా పెంచుకుంటున్నాడు. తనకి మాటిచ్చినట్టుగా నాగమణి తన కూతురికి ఏనాడు తల్లి స్థానాన్ని భర్తీ చేయనేలేదు. శిరీష పట్ల ఉన్న అసూయ సుప్రియ మీద ప్రదర్శిస్తూనే ఉంది. తన వెనకాల జరిగే గూడుపుటాని సాంబయ్య ద్వారా ఎప్పటికప్పుడు అతడికి తెలుస్తూనే ఉంటుంది. అయినా కూతురు తెలివితేటలు, ధైర్య సాహసాల మీద నమ్మకం ఉన్న అతడు తనకేమీ తెలియనట్లుగానే ఉంటాడు. కూతురు కూడా ఏ సమస్య తన దాకా తీసుకురాక తనే పరిష్కరించుకుంటుంది. నాగమణి తన ముందు అతి ప్రేమ కురిపిస్తూ డబల్ గేమ్ ఆడుతుంది. ఎవరికోసం ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించాడో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరనేలేదు. తనకి భార్య మాత్రమే కాగలిగింది కానీ తన బిడ్డకి తల్లి కాలేకపోయింది. తండ్రి మాటా పలుకులేక స్తబ్దుగా అయిపోవడంతో సుప్రియ కంగారుపడి తండ్రి భుజం పట్టి కుదిపింది. డాడీ ఏమైంది, అలా అయ్యారు అంది. ఆలోచన నుండి తేరుకున్న అతడు మొహం తుడుచుకున్నాడు ఒకసారి. ఏదో చెప్తానన్నావు, చెప్పు అన్నాడు. రోజు నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఒక పెద్దాయన నన్ను విష్ చేస్తాడని చెప్పాను కదా. ఆయన ఈరోజు లంచ్కి రమ్మని ఆహ్వానిస్తే స్వీటీని తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళాను. ఆయన ఎవరో తెలుసా మీకు? ఆమెలోని ఎగ్జైట్మెంటు చెప్పకనే చెప్తుంది. ఆయన ఎవరో బాగా కావాల్సిన వాడని. ఎవరైనది లీలగా తోచినా కూతురు నోటి వెంట వినాలని ఎవరమ్మా అన్నాడు తన యాంగ్జైటీని అంచుకుంటూ. ఆయన నా మేనమామ రాజశేఖరన్ డాడీ. అక్కడే అమ్మ ఫోటో చూసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని క్లిక్ చేశాను. తనుంటున్న ఇల్లు ఎంతో బాగుంది. అది నాదేనట. ఎప్పుడు కావలిస్తే అప్పుడు నాకు ఇచ్చేస్తానన్నారు. మనకి ఇల్లు ఉంది కదా, అందులో ఆయనే ఉండమన్నాను. నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో ఆయన. సుప్రియ కళ్ళు నక్షత్రాలా మెరుస్తున్నాయి. కూతురు మోహన్లో తల్లి ఫోటోని మేనమామని చూసిన ఆనందం దాచినా దాగడం లేదు. ఈ విషయం తెలిస్తే నాగమణి గొడవ చేస్తుందేమోనని సందేహం కలిగి, జాగ్రత్త తల్లి, మీ పిన్ని తన వైపు చుట్టాలను తప్ప ఇంకెవరిని ఇష్టపడదు. అటువంటిది నువ్వు నీ మేనమామని కలుసుకున్నావంటే ఆవిడ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఈ విషయం మనిద్దరి మధ్యన ఉండని అన్నాడు. తండ్రి భయాన్ని అర్థం చేసుకున్న ఆమె భయపడాల్సిన పనేమీ లేదన్నట్లు అనునయంగా తండ్రి మెడ చుట్టూ చేతిని వేసింది. తండ్రి కూతురు రూములోకి వెళ్ళి తలుపేసుకుని రహస్య మంత్రాలు జరుపుతుంటే నాగమణి తలుపు బయట తచ్చాడుతూ వాళ్ళేం మాట్లాడుకోసాగారో చెవి ఒగ్గి ఎంత వినాలనుకున్నా కన్నాకన్నిగా ఏవో 1-2 మాటలు వినగలిగింది. మావయ్య ఇల్లు అంటూ వాటికి తలా తోక లేకపోవడంతో విషయం అర్థం కాక గింజుకోసాగింది. తలుపు చెప్పుడు కావడంతో నాగమణి వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వారిద్దరి మీద ఆమెకి చాలా గురుగా ఉంది. పాపం అమాయకురాలు తను ఆ రహస్యాన్ని తెలుసుకోలేదనుకుంటున్నారు. తను తలుచుకుంటే ఎంత కష్టమైన పనైనా సాధించి తీరుతుంది. తన అనుమానం నిజమైతే సుప్రియ దాని మేనమామని కలిసుంటుంది. దీంట్లో నిజాలు తెలుసుకోవడానికి మనోహర్ని సుప్రియ కదలికలు కనిపెట్టమని ఆదేశించింది. ఖర్చులు కొంచెమని 2,000 ఇవ్వడంతో మనోహర్ ఆమెను రహస్యంగా వెంబడించసాగాడు. శనివారం వరకు ఎటువంటి విశేషమూ జరగలేదు. కాలేజీ, ఇల్లు 2 సార్లు ప్రత్యూష ఇంటికే అంతే. ఆ రోజు అనుకోకుండా లీజ్ లవర్ దొరికింది. ఇంగ్లీష్ సార్లు లీవ్ పెట్టడం వలన సుప్రియ స్వీటీ కబులు చెప్పుకుంటూ క్యాంటీన్ వైపు నడుస్తున్నారు. మాటల్లో కారుణ్య టాపిక్ రావడంతో సుప్రియ చురుగ్గా రియాక్ట్ అయింది. నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. మన సీనియర్ కారుణ్య 2 సార్లు కావాలనే ఫ్రెండ్ వంకతో నా భుజం మీద చేయేశాడు. ఈసారి మాత్రం మామూలుగా వదిలేది లేదు అంది తన పిడికిలు గుండ్రంగా తిప్పుతూ. స్వీటీ వచ్చే నవ్వును ఆపుకుంటూ కొంటిగా అడిగింది. మరి ఆ 2 సార్లు అతన్ని ఎందుకు వదిలేశావు అంటూ. జవాబు తనకే తెలియనట్లుగా భుజాలెగరేసి, అదే నాకు అర్థం కాని విషయం. అందరి మీదలాగా అతడంటే కోపం రావడం లేదు. అతన్ని మందలించాలంటే మనసు రావడం లేదు. చిన్నగా అలికిడవడంతో చడుక్కున వెనుతిరిగింది సుప్రియ. ఆమె అనుమానం నిజమే. తమ వెనకాల కారుణ్య. నువ్వా అంది చిరుకోపంగా. అతడు తడబడిపోయి, మా ఫ్రెండ్ అనుకున్నాను అంటూ చిన్నగా గొనిగాడు. ఎన్నిసార్లు అనుకుంటావు? నీకొకసారి చెంపదెబ్బలు పడాలి అని నవ్వేసింది. ఆమె నవ్వు చూసి అతడికి ధైర్యం వచ్చింది. నవ్వుతున్నావంటే నాతో స్నేహాన్ని అంగీకరించినట్లే అని షేక్ హ్యాండ్ కోసం చేతిని చాచాడు. అతడి కళ్లలో ప్రతిబింబిస్తున్న నిర్మలమైన స్నేహానికి సందేహించకుండా అతడి చేతిని అందుకుంది. మంచి ఫ్రెండ్ దొరికితే కాదంటానా? దీన్ని అలుసుగా తీసుకుంటే నా సంగతి తెలుసుగా అంది తర్జని చూపిస్తూ. దానికి అతడు సంతోషపడిపోయి, మన స్నేహానికి గుర్తుగా క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదాం అన్నాడు. సుప్రియ అకస్మాత్తుగా ఆగిపోయి, సారీ కారుణ్య, మాకు లైబ్రరీలో కొంచెం పనుంది. ఈసారి ఎప్పుడైనా తాగుదాంలే
అని ఇంకో మాటకి అవకాశం ఇవ్వక ప్రత్యూషని లైబ్రరీ వైపుగా లాక్కుపోయింది. అంత సడన్గా మూడు మార్చుకుని వెళ్ళిపోతున్న ఆమె వైపు తెల్లబోయి చూడసాగాడు. అది గమనించిన అతడి క్లాస్మేట్ దగ్గరకొచ్చి అడిగాడు. అదొక అగ్గిబరాట, ఫైర్ బ్రాండ్. మగరాయిలో ఉండే ఆ సుప్రియతో నీకు దోస్తీ ఏంట్రా? కావాలంటే దాని ఫ్రెండ్ ప్రత్యూషను ట్రై చేసుకో. అతడి కామెంట్కి కారుణ్య కళ్ళు ఎరుపెక్కాయి. నీ చచ్చు సలహాలు నాకేం అవసరం లేదు. ఆడవాళ్ళ గురించి అంత చీప్గా మాట్లాడడం నీకు సిగ్గులేదా అని అతడిని దూరంగా నెట్టేశాడు. దాన్ని నీ చీప్ ట్రిక్స్తో దారిలోకి తెచ్చుకోగాలేంది నేను అడిగితే తప్పొచ్చిందా అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆదివారం. సుప్రియ వాకింగ్కి వెళ్ళినప్పుడు రాజశేఖరన్ తనింటికి రమ్మని ఆహ్వానించడంతో ఆమె సంతోషంగా అంగీకరించింది. సుప్రియ తయారై స్వీటీకి ఫోన్ చేసింది. కానీ అనుకోకుండా బంధువులు రావడంతో ఆమె ఆగిపోయింది. ఇక తప్పనిసరిగా ఒకతే బయలుదేరింది. ఆమె బయలుదేరిన 2 నిమిషాలకు మనోహర్ ఆమెను ఫాలో అయ్యాడు. ఒక్కదానివే వచ్చావు, నీ ఫ్రెండ్ రాలేదా అన్నాడు ఆమెను లోపలికి ఆహ్వానిస్తూ. లేదు మావయ్య, లాస్ట్ మూమెంట్లో బంధువులు వచ్చారని ఆగిపోయింది. వస్తానని మాటిచ్చాను కాబట్టి వచ్చాను అంది తల్లి ఫోటో వైపు చూస్తూ. ఈరోజు మా నాంచారమ్మ రాలేదు. మనకి స్వయం పాకం తప్పదు. నీకు వంట చేయడం వస్తుందా? అతడి ప్రశ్నకు సిగ్గుపడిపోయింది. లేదు మావయ్య, ఎప్పుడూ నాకు అవసరం కలగలేదు కాబట్టి దాని గురించి నాకంతగా తెలీదు అంది మొహమాటంగా. ఏం పర్వాలేదు, నాకు అలవాటేలే. ఆడమనిషి లేని కొంప కదా, అప్పుడప్పుడు చేయి కాల్చుకుంటూ ఉంటాను. నువ్వు కిచెన్లోకి వచ్చి కాస్త హెల్ప్ చెయ్యి. గంట తిరగకుండా వండేస్తాను అన్నాడు వంటగదిలోకి దారితీస్తూ. సుప్రియ ఉత్సాహంగా చూసింది. సరే మావయ్య, ఎలా చేయాలో గైడెన్స్ ఇస్తే నేను ట్రై చేస్తాను. అతడు బల్లును నవ్వాడు. నా మీద నీ ఎక్స్పెరిమెంట్లు వద్దు తల్లి, నేను చేస్తుంటే నువ్వు గమనించు చాలు అన్నాడు. రాజశేఖరన్ చకచకా వంట చేస్తుంటే ఆమె ఆసక్తిగా గమనించసాగింది. జీవితంలో మొదటిసారిగా తనకి వంట రానందుకు బాధపడింది. సాంబారు, ఆలు ఫ్రై చేసి అప్పడాలు వేయించాడు. కొబ్బరి చట్నీ చేసి వంట అయిందనిపించాడు. అన్నీ అతడే చేస్తుంటే గిల్టీగా అనిపించి పాయసం చేస్తాను మావయ్య, నాకు నేర్పిస్తే అంది. అతడి దగ్గరుండి ఎలా చేయాలో నేర్పించాడు. సుప్రియ ముసలాయంతో కలిసి లోపలికి వెళ్ళాక మనోహర్ గంట పైన గేటు బయట పడిగాపులు కాశాడు. అది ఎవరిల్లో, లోపల ఎవరున్నారో, అసలు సుప్రియ ఎందుకొచ్చిందో అతడికి అర్థం కాలేదు. ఆమె ఎంతకీ బయటికి రాకపోవడంతో నెమ్మదిగా గేటు తీసుకుని గుమ్మం దగ్గరికొచ్చాడు. తలుపుకి బోల్టు ఉండడంతో కిటికీలోంచి తొంగి చూసి శిరీష ఫోటో కంటపడేసరికి అవాక్కయ్యాడు. లోపలికి ఇంకా చూపు సారించాడు. డైనింగ్ టేబుల్ దగ్గర సుప్రియ, ఆ ముసలాయన నవ్వుకుంటూ భోజనం చేస్తున్నారు. గేటు చొప్పుడికి తల తిప్పాడు. బజార్ నుండి వస్తున్న నౌకరు సాయిలు మనోహర్ని చూస్తూ ఎవరదే అన్నాడు గద్దింపుగా. తన గొంతు వింటే సుప్రియ బయటికి రావచ్చు. మొదటికే మోసం వస్తుందని తలపోసి చటుక్కున మామిడి చెట్టు కిందకి వెళ్ళిపోయి సాయిల్ను రమ్మని పిలిచి అతడు రాగానే 100 నోటు తీసి చేతిలో పెడుతూ, ఇదిగో ఈ బండి మీద వచ్చిన ఆవిడ ఎవరు? ఇక్కడికి ఎందుకొచ్చింది? ఈ ఇంట్లోని వాళ్లకు ఏమవుతుంది? ఈ వివరాలు చెప్పావంటే ఇంకో 100 ఇస్తాను అన్నాడు. సాయిల్ అతన్ని అనుమాన దృక్కులతో చూశాడు. ఆ అమ్మ ఎందుకొచ్చిందో మీకు దేనికి అన్నాడు లా పాయింట్ తీస్తూ. నాకు ఆమెతో పెళ్లి కుదిరింది, ఎవరికీ చెప్పకుండా వచ్చిందని అడుగుతున్నాను. ఎవరో ముసలాయంతో లోపలికెళ్ళి గంట దాటింది, అందుకే తెలుసుకోవాలని అడిగాను. తప్ప? సాయిలు డౌట్ తీరిపోవడంతో ఇంకేమాత్రం సందేహించక ఆ ఇంటితో ఆమెకున్న సంబంధం, తనకు తెలిసిన విషయాలు మొత్తం ఏది దాచక చెప్పేశాడు. తనకి అప్పగించిన పని ఇంత త్వరగా సానుకూలమవుతుందని అతడు ఊహించలేదు. అతనే ఆశ్చర్యపరిచే విషయం, 2 కోట్ల పైన విలువ చేసే ఈ భవనం సుప్రియదంటే నమ్మలేకపోయాడు. ఈ విషయాలన్నీ నాగమణికి ఎప్పుడెప్పుడు చెప్పాలా అన్న ఆతృతతో సాయిలకు ఇస్తానన్న ఇంకో 100 ఇవ్వకుండానే బయటికి పరిగెడుతున్న అతన్ని చూసి సాయిలు ఆగమంటూ అరవసాగాడు. భోజనాలు ముగించిన సుప్రియ, రాజశేఖరం సాయిలు గొంతు విని తలుపు తీసుకుని బయటకొచ్చారు. ఎవరొచ్చారు సాయిలు, అంతలా అరుస్తున్నావు అన్న అతడి ప్రశ్నకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఎవడోనయ్యా, నేనొచ్చేసరికి జాంకాయలు కోయడానికి ప్రయత్నిస్తుంటే ఆగమంటున్నానని నన్ను చూసి పరిగెత్తాడు అన్నాడు. కంగారుగా అప్పటికే గేటు దాటుతున్న మనోహర్ సుప్రియ సునిశిత దృష్టి నుండి తప్పించుకోలేకపోయాడు. అతడు ఎందుకొస్తాడిక్కడికి? ఎవనో చూసి పొరపడి ఉంటానని ఆలోచించి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోయింది. మనోహర్ చెప్తున్న విషయాలు విన్న నాగమణి నిర్ఘాంతపోయింది. దాని మేనమామ ఈ ఊళ్ళోనే ఉన్నాడా? సుప్రియ తల్లి ఇంట్లోనే ఉంటున్నాడా? లంకంత కొంప 2 కోట్ల పైన ఉంటుందని మనోహర్ చెప్తున్న ఆమె ఆలోచనలు అతడు అంటున్న ఇంటి మీద కాక అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడన్న అతడి కొడుకు దగ్గర ఆగిపోయాయి. ఇంత ఆస్తి ఉన్న సుప్రియ ఎలాగో మనోహర్ని చేసుకోదు. సుప్రియకి దాని ఆస్తిని ఎరగా చూపించి ఎవరైనా బయట సంబంధం చేసేస్తే, తన కూతురు సుచిత్రకి ఆ అమెరికా వాడినిచ్చి చేసేస్తే తనకింకా నిశ్చింతగా ఉంటుంది. ఆ ఊహ రాగానే సుప్రియ మీద కోపాన్ని మర్చిపోయి రాజశేఖరాన్ని పరిచయం చేసుకోవాలని నిశ్చయించుకుంది.
పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.